కాంగ్రెస్ నేత శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అయినా సరే సఫలమైన సంగతి గుర్తు చేస్తూ పైగా నిన్నటికి నిన్న ఇంకొక 50,000 పైచిలుకు అటవీ భూముల్ని డీనోటిఫై చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తా ఉన్నాం, వాటిని పరిశీలిస్తున్నానని చెప్పడం మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకుని తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా మాట్లాడితే మీరు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకులను, దేవతలు, రాక్షసులను మాట్లాడుతూ ఉంటారు. 3 పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి, లేకపోతే 3 పంటలు పండే భూముల్ని రాజధాని నిర్మాణానికి వాడుకోవడానికి మేము వ్యతిరేకించాం. రైతాంగం పక్షాన నిలబడ్డాం, ప్రజాస్వామ్యవాదుల పక్షాన నిలబడ్డాం, మా నిరసనను కూడా తెలియజేశాం, అనేక కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా ఇది మీ యొక్క వ్యాపార ధోరణి తప్ప ఇంకొక విషయాన్ని చెప్పడం లేదు. ఒకవైపు రైతాంగం నుంచి ఇప్పటికే అమల్లో ఉన్న భూసేకరణ చట్టాన్ని ఉపయోగించకుండా భూ సమీకరణ అనే పేరు మీద రైతాంగాన్ని భయభ్రాంతులు చేయడం, మరి అటవీ భూముల్ని 53,000 ఎకరాలని డీనోటిఫై చేయమని ప్రయత్నం చేస్తాం, సంపాదిస్తామని చెప్పడం, ఇది కేవలం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యాపార దృక్పథాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తా ఉన్నాం.